హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షిరిడి యాత్రలో ఇదో భాగం అండి. కోపర్గాం వెళ్ళామన్నమాట మేము. సాయి తపోభూమి మందిర్ అని ఉందండి. ఫస్ట్ ఈ మందిరానికి వెళ్ళామండి. ఇక్కడ కూడా సాయిబాబా గారు చాలా బాగున్నారు. నేను ఇదివరకు షిరిడి వెళ్ళినప్పుడు కోపర్గాం వెళ్ళలేదండి. బాబా ఇక్కడ కూడా బాగా నడయాడిన ప్రదేశం అని చెప్తారండి. కోపర్గాం కూడా ఇక్కడ కూడా బాబా ఎంత చక్కగా ఉన్నారో చూద్దాం పదండి. అయితే ఇదంతా వెళ్ళే దారండి. ఇక్కడే శివయ్య ఉన్నారు, నందీశ్వరుడు కూడా ఉన్నారనమాట. మాతో పాటు వచ్చిన మా భారతి గారు వాళ్ళ మేనత్త వీళ్ళందరూ ఇలా దండం పెట్టుకుంటుంటే కూడా నేను వీడియో తీశాను. వాళ్ళ మనవడు వీళ్ళందరూ అండి. అంటే కొన్ని మాత్రం నేను క్యాప్చర్ చేయగలిగాను అనమాట. ఈ లైన్లో వెళ్తూ ఉంటే మధ్యలో కూర్మావతారం కనిపిస్తుందండి. ఇక్కడ కూడా నమస్కారం చేసుకుంటే ఎదురుగుండా బాబా అండి. అసలు ఎంత చక్కని దర్శనం అంటే షిరిడిలో ఉన్నట్టే ఉన్నారండి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా బాబా ఎదురుగా కింద పాదాలు ఉన్నాయన్నమాట. అక్కడ మనం నమస్కారం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బాబా చుట్టూ ప్రదక్షిణాలు చేసే అవకాశం కూడా ఉందండి. మేమైతే ఓ ప్రదక్షిణం చేసామన్నమాట. ఇక్కడైతే ఫోటోలు అవి దిగాం బాబా గారితో. అసలు ఎంత చక్కగా ఉన్నారండి. అసలు నిజంగా బాబా గారిని చూస్తే నేను అసలు అన్నీ మర్చిపోతానండి. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇది ప్రదక్షిణ మార్గం అండి. అందుకే మీకు చూపిస్తున్నాను, చూసారా చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. తర్వాత శుక్రాచార్య మందిరం అటండి. ఇది కూడా కోపర్గాంలోనే. ఇక్కడికి కూడా వచ్చామన్నమాట. రాక్షసుల గురువు కదండి శుక్రాచార్యుల వారు. ఆయనకి కూడా ఇక్కడ చాలా మందిరం బాగా కట్టారండి. చాలా పెద్దది. అటు ఇటు ఎంట్రన్స్లో ఏనుగులు ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ బాబా గారు వాడినవో మరి అప్పటి వాళ్ళు వాడినవోనండి. వస్త్రాలు అవి చిన్న మ్యూజియం లాగా ఒక గదిలో పెట్టారనమాట. ఇది కూడా చాలా పెద్ద గుడి అండి. చుట్టూ అయితే చాలా చిన్న చిన్న గుళ్ళు లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా నందీశ్వరుడు ఉంటాడండి ఎంట్రన్స్లో. ఇరిగోండి నందీశ్వరుడు. మనం ఈ లోపలికి వెళ్తాం అన్నమాట. నందీశ్వరుడు ఎదురుగుండానే మనం లోపలికి వెళ్ళే మార్గం అండి. అయితే ఒక పక్క శుక్రాచార్యుల వారు ఉంటారనమాట. లోపల కూడా ఉంటారండి. ఆయన విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఈ నందీశ్వరుడు ఎదురుగుండా ఉన్నది మాత్రం శివయ్య అండి. కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ శుక్రాచార్యుల వారి పక్కన కూడా ఖండోబా ఉన్నారు, చూసారండి. ఇక్కడ కూర్మావతారం. ఇదిగోండి నందీశ్వరుడు ఎదురుగుండా ఉన్న శివయ్య అనమాట. లోపల చూసారు. అయితే లోపలికి మనకు ప్రవేశం లేదండి. బయట నుంచే మనం దండం పెట్టుకోవాలి. కానీ చాలా చక్కగా ఉన్నారండి శివుడు. ఇక్కడ కూడా లోపల అభిషేకాలు అవి చేస్తారు. ఇదిగోండి శుక్రాచార్యుల వారు ఇక్కడ కూడా ఉన్నారనమాట. ఈ గుడి ఆయనదే కాబట్టి అక్కడక్కడ ఆయన విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి. ఈ చుట్టూ గోడల మీద కూడా చాలామంది ఉన్నాయన్నమాట ఫోటోలు అవిను. ఇక్కడ గంగా గోదావరి అమ్మవార్లండి. ఇలా ఇద్దరు విగ్రహాలు చూడడం నేను చాలా విచిత్రంగా అనిపించిందండి. ఫస్ట్ టైం చూశాను అనమాట. ఇంతకు ముందెప్పుడు ఇలా గంగాదేవి గోదావరి ఇద్దరిని ఒక దగ్గర చూడలేదండి. అయితే మనం బయటకు వచ్చేటప్పుడు కూడా ఇలా అమ్మవారు, చిన్న అమ్మవారు, తర్వాత ఒక పక్క చిన్న వినాయకుడు ఉంటారు. అయితే ఇక్కడ ధూపం వెలిగించారండి. ఇందులో నాకు బాబా గారు కనిపించారు ఈ ఫోటో తీస్తే. చూడండి, మీకు కూడా కనిపిస్తున్నారేమో చెప్పండి. అయితే ఇటువైపు వినాయకుడు అండి, అటువైపు అమ్మవారు ఉన్నారు కదా, అదనమాట. తర్వాత కాశీ విశ్వనాథ మందిరం అని ఉందండి. అక్కడే జనార్దన మహర్షి గుడి కూడా ఉంది. ఇది విశ్వనాథ మందిరం అండి. ముందు ఈ గుడికి వెళ్ళలేదండి మేము, జనార్దన మహర్షి గుడికి వెళ్ళామన్నమాట. ఇది మరి ఆ స్వామి పేరో మరి ఏమో అండి. లోపల ఒక మహర్షిలాగా కూర్చుని ఉన్నారు. ఈయనకి కూడా నిత్యం పూజలు జరుగుతాయి. అక్కడ పూజారి గారు కూడా ఉన్నారండి. ఇది కూడా చాలా పెద్ద హాల్ అండి. ఇవన్నీ ఏంటంటే మనం కూర్చుని ధ్యానం చేసుకోవడానికి కూడా వీలుగా ఉన్నట్లుగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా దగ్గరికి వెళ్తే ఎదురుగుండా శివయ్య ఉన్నారండి. వెనకాల జనార్దన మహర్షి, పూజారి గారు కూడా నిత్యం పూజలు జరుగుతాయటండి ఇక్కడ. ఇప్పుడు ఈ గుడిలోంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు విశ్వనాథ మందిరానికి వెళ్ళామండి. అక్కడ కూడా శివయ్యకి లోపల పూజలు చేస్తున్నారు. వీడియో ఎలా ఉందండి, అందుకని నేను ఆ శివుణ్ణి కూడా మీకు చూపిస్తానమాట. ఇదిగోండి ఎంట్రన్స్లో నందీశ్వరుడు అనమాట. అయితే మనం ఇలా ముందుకు బాగా నడిచి వెళ్ళాలి కొంత దూరం. వెళ్ళిన తర్వాత కిందకు ఉన్నాయండి మెట్లు, చూసారా, చిన్నదిగా కనిపిస్తుంది కదా, అందులోంచి మనం కిందకి దిగాలన్నమాట. ఇక్కడ కూడా కూర్మావతారం మనకి. అయితే ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ లోపల నుంచి కిందకి దిగితే అక్కడ శివయ్యకి ఒక ఆవిడ నించుని పూజ అభిషేకం అవన్నీ చేస్తున్నారండి. అది మనకి క్లియర్గానే వీడియో తీసుకోవడానికి కూడా వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పలేదన్నమాట. అందుకని నేను తీయగలిగాను. వెనకాలైతే అమ్మవారు ఉన్నారండి. ఎంత కళగా ఉన్నారో చూస్తుంటేనే అసలు నమస్కారం పెట్టాలి, చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఒక పక్క గణేష్ మహారాజ్ కూడా ఉన్నారనమాట.
అయితే ఈ శివయ్యకి అదిగోండి ఆవిడ నించుని అలా పూజలు చేస్తున్నారు. మేమందరం కూడా చాలా చక్కగా నమస్కారం అది పెట్టుకోవడానికి వీలుగా ఉందండి. చాలా బాగుంది. ఈ అమ్మవారైతే నర్మదాదేవి అంటండి. ఇలా నదులకు కూడా విగ్రహాలు కనిపించాయన్నమాట మాకిక్కడ ఈ కోపర్గాంలో. ఇదండి మా కోపర్గాం వెళ్ళిన విశేషాలన్నమాట. చాలా బాగున్నాయండి అసలు. ఇవి నేను ఇంతకుముందు చూడనివి కాబట్టి నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. లోపల కూడా అమ్మవారు ఉన్నారండి ఈ గుడిలో కూడా. జగదాంబ అని ఉంది గుడి పైన పేరు. చాలా బాగున్నారు. ఇవన్నీ చూసిన ఆనందం మీతో పంచుకోవాలనుకున్నానండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. కింద కూడా అమ్మవారు ఉన్నారన్నమాట. ఆవిడ గంగాదేవి, ఆవిడ గౌరీదేవి అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా షిరిడి యాత్రలో ఒక భాగం అండి. థ్యాంక్ యూ.